ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో కవితపై విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జూలై 22కి వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరగా ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి భవేజా తెలిపారు. సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై వాదనలు జరిగాయి. సిబిఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రాణా కోర్టుకు తెలిపారు. మరోవైపు తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఛార్జిషీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా అన్నారు. కోర్టు ఆర్డర్ అప్లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి 17న ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇది వరకు కవిత బెయిల్ పిటిషన్ వేయగా రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవితకు సంబంధించిన సిబిఐ కేసు ఈ రోజు రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పైన ఈ రోజు విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు జరిగాయి. జూలై 22కి అయితే కేసు వాయిదా వేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించారు. తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ లో ఫైల్ చేశారని జడ్జి ప్రశ్నించడం తెలుస్తోంది. ఇందులో తప్పులున్నాయన్న కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి సిబిఐకి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆర్డర్ పై అప్లోడ్ ను కాలేదని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తారు. ఓవరాల్ గా అయితే ఈ కేసులో దాదాపు కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కావేరి భవేజీతో కూడిన ధర్మాసనం కేసుని జూలై 22కు వాయిదా వేసింది. అంతవరకు దానికి సంబంధించిన అన్ని అంశాలను సిబిఐ కోర్టు ముందు తీసుకురావాలి, కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వదు అనే దానిపైన కూడా క్వశ్చన్ జారీ చేసింది. తాము ఛార్జ్ షీట్ ఫైల్ చేశాము కోర్టుకు తెలిపింది న్యాయవాది. ఇందులో ఛార్జ్ షీట్ లో మొత్తం ఓవరాల్ గా ఏ టైంలో ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చాము, ఏ డబ్బులు కవిత యొక్క పాత్ర ఏంది, కవితకు సంబంధించిన బినామీల పాత్ర ఏంది అన్ని ఇందులో ఉన్నాయి. దాదాపు 60 రోజుల తర్వాత డిఫెక్టివ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలేదని అంటూ నితీష్ రాణా ఆమె తరపు న్యాయవాది వాదనలు ఇచ్చారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో పరిగణలోకి తీసుకునే అంశం పైన జూలై 22న ఈ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోదాని పైన మొత్తం 22న తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు కేసును అయితే వాయిదా వేసింది. మరోపక్క బెయిల్ పిటిషన్ కూడా కేసును ఈరోజు వాదనలు వినిపించి బెయిల్ పిటిషన్ కూడా జూలై 22 తారీఖే పరిగణలో దానిపైన వాదనలు వింటామంటూ కోర్టు స్పష్టం చేసింది. దీన్ని పట్ల చూస్తే కవితకు నిరాశనని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు బెయిల్ వస్తుందని కవిత ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ రెండు అంటే ఛార్జ్ షీట్ పరిగణలోకి ఇటు కవితకు సంబంధించిన బెయిల్ 2 కేసులు జూలై 22కు వాయిదా వేసింది కోర్టు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.